హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. స్టోరీ ల్యాగ్, బోర్ అంటున్న సిచ్యువేషన్‌లో కూడా కొంతమంది అభిమానులు లైక్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఇక నెగెటివ్ కామెంట్స్ ఇస్తున్న నా డయాడ్ ఫ్యాన్స్ స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సీరియల్‌కి నేను నెగెటివ్ కామెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేశాను. ముందే చెప్పాను. కంటెంట్ ఇలా ఉంటుంది. నెగెటివ్ కామెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానని కూడా. నేను కోరుకున్నట్టుగానే కామెంట్స్ వస్తున్నాయి. పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నంబర్ 59. మరుసటి రోజు ఆ సినిమా ప్రారంభోత్సవం గురించి పేపర్‌లో రావడంతో స్వప్న కాఫీ తాగుతూ పేపర్‌లో ఆ సినిమాలో నటించబోతున్న ఆర్టిస్ట్‌ల ఫోటోస్ చూస్తూ అనుమానపడుతుంటుంది. కాలేజ్‌కి టైం అవుతుంది స్వప్న. ఇంకా రెడీ కాకుండా అలా కూర్చున్నావేంటి? అంటూ దీక్ష అక్కడికొస్తుంది. ఒకసారి ఇలా రా అక్కా అంటూ చేతిలో ఉన్న కప్పు పక్కకు పెడుతుంది. ఏంటి? అంటూ దీక్ష వచ్చి పక్కన కూర్చుంటుంది. ఒకసారి ఈ పేపర్ చూడు. యష్ ఆ శృతితో కలిసి ఇంకొక సినిమా చేయబోతున్నట్టుగా పేపర్‌లో ఇచ్చారు అని ఆ పేపర్‌ని చూపిస్తుంది. దీక్ష ఆ ఫోటో చూసి ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మొన్న వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఇంకొక సినిమా చేయబోతున్నారేమో అని అంటుంది. ఇందులో ఆ శృతికక్క ఇంకొక హీరోయిన్ కూడా ఉందక్క. పైగా విక్రమ్ కూడా ఈ సినిమాలో చేయబోతున్నాడు అని అంటుంది స్వప్న. అయితే ఏమంటావే? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? అని అడుగుతుంది దీక్ష. ఇద్దరు హీరోయిన్లతో ఇంతవరకు ఆ యేషు సినిమా చేయలేదు కదా! అందుకే కాస్త ఆశ్చర్యపోతున్నాను అంటుంది స్వప్న. ఇంతకుముందు చేయకపోతే ఇప్పుడు చేయకూడదని రూలేమీ లేదు కదా! కథా సబ్జెక్ట్‌ని బట్టి ఇద్దరు హీరోయిన్‌లు కావాల్సి వచ్చిందేమో. యష్, విక్రమ్ ఆల్రెడీ మంచి స్నేహితులు కాబట్టి విక్రమ్‌కి ఒక రోల్ ఇస్తుండాలి. ఈ డైరెక్టర్ కూడా యష్ ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టర్ ఫణీంద్ర. ఫస్ట్ సినిమా చేసే టైంలోనే యష్‌కి, ఈ ఫణీంద్రకి స్నేహం ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారన్నమాట అని అంటుంది దీక్ష. ఇప్పుడు ఆ తొక్కలో డైరెక్టర్ గురించి ఎందుకులే గాని, ఈ హీరో ఇద్దరు హీరోయిన్‌లతో కలిసి ఎలాంటి స్టోరీ చేయబోతున్నాడంటావు? అని అనుమానంగా అడుగుతుంది స్వప్న. సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది కదా అని అంటుంది. అది కాదక్కా, నాకేదో అనుమానం కొడుతుంది అని అంటుంది స్వప్న. నీకంతగా వచ్చిన అనుమానం ఏంటి? అని అడుగుతుంది దీక్ష. ఆ శృతిని అంత ఈజీగా అంచనా వేయకూడదక్కా. మొన్న వాళ్ళ ఫంక్షన్‌కి వెళ్ళి ఆ శృతికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన విషయం నాకు శరత్ అనే చెప్పాడులే. దీంతో శృతి నీ మీద రివెంజ్ ప్లాన్ చేస్తుందేమోనని నా అనుమానం అని అంటుంది. నీ మొహంలే, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నాను కదా! అసలు అన్నయ్య నీకెందుకు చెప్పాడు? అని అంటుంది దీక్ష కాస్త కోపంగా. ఆ శృతికి నువ్వు లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం ఆ అన్నయ్యకి భలే సంతోషం అనిపించిందంట. అందుకే ఆ సంతోషాన్ని నాతో పంచుకున్నాడులే. ఈ విషయం గురించి అన్నయ్యని ఏమీ అనకు. నేను అమ్మా నాన్నకు చెప్పలేదులే అని అంటుంది స్వప్న. చెప్పకు, మళ్ళీ నన్ను తిడతారు అని అంటుంది దీక్ష. వాళ్ళ సంగతి తెలిసి కూడా మరి నువ్వెందుకు వెళ్ళావక్కా అని అడుగుతుంది. సందీప్ మాటని కాదనలేకపోయాను. నేను వెళ్ళినందుకు మావయ్య గారు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా అంటుంది కాస్త నవ్వుతూ. మీ మావయ్య, ఆ సందీప్ మాత్రమే మనుషులు. మిగతా వాళ్ళు పందికొక్కులు, కొండముచ్చులు. ఇక ఆ శృతి అయితే రంగులు మార్చే ఊసరవెల్లి అని అంటుంది కోపంగా. తప్పు. నీకన్నా పెద్దవాళ్ళని పట్టుకొని అలా మాట్లాడకూడదు అని అంటుంది దీక్ష పేపర్ మడత పెట్టి పక్కకు పెడుతూ. వాళ్ళసలు మనుషులు కాదంటుంటే పెద్దవాళ్ళు అంటావేంటక్కా అని అంటుంది కాస్త కోపంగా. చాలే, నోరు మూసుకొని వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు అని అంటుంది దీక్ష కాస్త కోపంతో. అవును, అన్నయ్య వచ్చి టైం అవుతుంది. నేను వెళ్ళి రెడీ అవ్వాలి అంటూ స్వప్న వెళ్ళిపోతుంది. దీక్ష కూడా అక్కడి నుంచి వెళ్ళబోతూ మళ్ళీ పేపర్ వైపు చూస్తుంది. తిరిగి ఆ పేపర్‌ని తీసుకొని ఆ సినిమా క్లిప్పింగ్ చూస్తూ నిజమే, ఇద్దరి హీరోయిన్లతో యష్ ఇంతవరకు సినిమా చేయలేదు. ఇద్దరి హీరోయిన్లంటే ఈ కథ ఏమై ఉంటుంది అని తను కూడా అనుమానంగా ఆలోచిస్తూ ఉండగా, అమ్మ దీక్ష, వంట చేసి పెట్టాను. స్వప్నకి, చందుకి లంచ్ బాక్స్ రెడీ చేద్దుగాని రా అని జానకి గారి పిలుపు వినిపిస్తుంది. వస్తున్నానమ్మా అంటూ ఆలోచనతో పాటు పేపర్‌ని కూడా పక్కకు పెట్టి కిచెన్‌లోకి వెళ్తుంది. ఇలా రోజులు గడుస్తుంటే వాళ్ళ షూటింగ్ కూడా అవుతుంటుంది. ఒకరోజు శృతి ఫ్లాట్‌లో యష్, శృతి పని చేస్తున్న సినిమా గురించి మాట్లాడుతూ ఉండగా అమృత దగ్గర నుంచి శృతికి ఫోన్ వస్తుంటుంది.
అమృత ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని శృతి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో శృతి, మా ఇంటి గృహప్రవేశానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ సెక్యూరిటీ మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రమ్మంటున్నాడు. ఒక్కసారి నువ్వు పర్మిషన్ ఇస్తే నేను లోపలికొచ్చి ఇన్వైట్ చేసి వెంటనే వెళ్ళిపోతాను శృతి అని అంటుంది అమృత. శృతి కొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించి ఓకే అమృత, ఒకసారి సెక్యూరిటీకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అంటుంది. అమృత అతనికి ఫోన్ ఇవ్వగానే శృతి మాట్లాడుతూ తను నా ఫ్రెండ్ అమృత లోపలికి పంపించు అని చెప్తుంది. కొద్దిసేపటికి అమృత లోపలికొచ్చి వాళ్ళ ముగ్గురితో పాటు కూర్చొని ఉంటుంది. అమృతకి యష్తో కూడా పలకరింపులు అయిపోయాక ఇతను ఫనీ, ఇప్పుడు మేము చేయబోతున్న సినిమాకి డైరెక్టర్ అంటూ శృతి డైరెక్ట్ అని అమృతకి పరిచయం చేస్తుంది. హా! తెలుసు. యష్ ఫస్ట్ సినిమా డైరెక్టర్ కదా! గుర్తుపట్టాను. హాయ్ అండి అని అంటుంది అమృత. హాయ్ అని బదులిస్తాడు ఫణి నవ్వుతూ. తర్వాత అమృత శృతి వాళ్ళని ఇంటి గృహప్రవేశ ఫంక్షన్‌కి రమ్మని ఇన్వైట్ చేస్తూ, మీలాంటి సెలబ్రిటీస్ మా ఫంక్షన్‌కొస్తే మా బంధువులు మాకు గొప్పగా ఉంటుంది శృతి. మీరిద్దరూ నా క్లాస్‌మేట్స్ అని చెప్తుంటే మా ఆయన అసలు నమ్మడం లేదు. మీరు వస్తేనన్నా ఆయన నమ్ముతారేమో అని అంటుంది. మన స్నేహం కోసమైనా మేము వస్తాం అమృత. అలాగే ఈ ఫంక్షన్‌కి మన క్లాస్‌మేట్స్ అందరూ కూడా కలవచ్చు కదా! సరదాగా ఉంటుంది. ఖచ్చితంగా వస్తాము అని అంటుంది శృతి. నువ్వు కూడా యష్ ఖచ్చితంగా మా ఫంక్షన్‌కి రావాలి అని చెప్తుంది యష్‌కి. సరే అమృత అని అంటాడు యష్. ఫణీంద్ర గారు మీరు కూడా తప్పకుండా రండి అని ఫణిని కూడా ఇన్వైట్ చేస్తుంది. ఫణి కాస్త ఆలోచిస్తూ సరేనండి అని అంటాడు. థ్యాంక్ యూ యష్, థ్యాంక్ యూ శృతి. అసలు మీరు షూటింగ్ బిజీలో ఉండి నాకు కలుస్తారో లేదో అనుకున్నాను. మిమ్మల్ని కలిసి ఇన్వైట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ముగ్గురికి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి అమృత వెళ్ళిపోతుంది. శృతి ఆ కార్డు పట్టుకొని మనసులో మాట్లాడుకుంటూ అమృత, దీక్ష క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఫంక్షన్‌కి దీక్ష వస్తుంది. మొన్న లల్లి వాళ్ళ ఫంక్షన్‌లో దీక్ష నన్ను అవమానించింది కదా! ఈ ఫంక్షన్‌లో యష్‌తో పాటు కలిసి వెళ్ళి తనని మానసికంగా బాధపెట్టాలి. సినిమా రిలీజ్ కంటే ముందే అవకాశం దొరికిన ప్రతిసారి ఆ దీక్షని బాధపెడుతూ ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది అని అనుకొని ఈ ఫంక్షన్‌కి మనం వెళ్దాం యష్ అని అంటుంది. మనం ఇప్పుడు సెలబ్రిటీస్ అనే విషయాన్ని మర్చిపోయావా శృతి? ఇలాంటి వాళ్ళ ఫంక్షన్‌కి వెళ్తే మన ఇమేజ్‌కి డ్యామేజ్ అవుతుంది. ఫంక్షన్ లేదు ఏమీ లేదు వదిలేయ్ అని అంటాడు యష్ నిర్లక్ష్యంగా. లేదు యష్, ఖచ్చితంగా మనం ఈ ఫంక్షన్‌కి వెళ్ళాలి. మన క్లాస్‌మేట్స్ అందరినీ కలవాలనుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా! ప్లీజ్ యష్, ఈ ఒక్కసారికి ఒప్పుకో అని అంటుంది శృతి. క్లాస్‌మేట్స్‌తో పాటు దీక్ష కూడా అక్కడికొస్తుంది. మనం ఆ ఫంక్షన్‌కి వెళ్ళడం అవసరమా? అని అడుగుతాడు యష్. ఆ దీక్ష కోసం నేను నా చిన్న చిన్న సంతోషాల్ని ఎందుకు వదులుకోవాలి? ప్లీజ్ యష్ అని అంటుంది. చెప్తే విను శృతి. ఇప్పుడు మనమున్న స్టేటస్‌కి ఇలాంటి ఫంక్షన్స్‌కి వెళ్ళకూడదు. పైగా ఆ రోజు మనకి షూటింగ్ కూడా ఉంది అని అంటాడు. ప్లీజ్ యష్, ఆ ఒక్కరోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్దాము అంటూ రిక్వెస్ట్ చేస్తుంది శృతి. ఫనీ కూడా ఆలోచించి ఒక్కసారి నేను కూడా ఆ దీక్షను చూడాలి యశోధర్. ఎందుకంటే తను నడవడిక, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూసి మన హీరోయిన్‌కి అలా ట్రైనింగ్ ఇస్తే బావుంటుందని నా అభిప్రాయం. మన ఫస్ట్ సినిమా ప్రారంభోత్సవానికి దీక్ష గారు వచ్చినా కూడా నేను తనని అంతగా గమనించలేదు. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి మీరు ఫంక్షన్‌కి వెళ్తానంటే మీతో పాటు నేను కూడా వచ్చి దీక్ష గారి నడవడికను గమనిస్తాను. ఇది మన సినిమాకి కూడా చాలా ముఖ్యం అవుతుంది అని అంటాడు. యష్‌కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా, సరే వెళ్దాం అని అంటాడు. థ్యాంక్ యూ యష్ అని అంటుంది శృతి సంతోషపడుతూ. దీక్ష జాబ్ చేస్తున్న ఆఫీస్‌లో దీక్షకు ఎదురుగా అమృత కూర్చొని ఉంటుంది. మీ ఇంటికి వెళ్తే నువ్వు అప్పటికే ఆఫీస్‌కి వెళ్ళిపోయావని చెప్పారు. అందుకే ఇక్కడికి వచ్చాను అంటుంది అమృత. లేదు అమృత, నేను ఈ ఫంక్షన్‌కి రాలేనులే అని అంటుంది దీక్ష. చూడు, వాళ్ళని ఏదో నా బంధువుల గొప్ప కోసం రమ్మని చెప్పాను కానీ, నాకు అసలు సెలబ్రిటీవి నువ్వే. నువ్వు రాకపోతే నేను ఊరుకోను అని అంటుంది అమృత. వద్దమృత, మొన్న ఫంక్షన్‌కి వెళ్తేనే అక్కడ శృతికి నాకు గొడవ జరిగింది. మళ్ళీ ఇప్పుడెందుకు అని అంటుంది దీక్ష. అప్పుడు జరిగిందని, ఇప్పుడు కూడా జరుగుతుందని ఎందుకనుకోవాలి? అవేమీ ఆలోచించకుండా నువ్వు ఈ ఫంక్షన్‌కి వస్తున్నావు అంతే. అంకుల్, ఆంటీ, స్వప్నని కూడా ఇన్వైట్ చేశాను. నీతో పాటు స్వప్న కూడా వస్తానన్నది. తనని తీసుకొని రా. స్వప్న ఉంటే నీకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అంటుంది అమృత. అమృత అంత ఇదిగా ఇన్వైట్ చేసేసరికి దీక్ష కూడా కాదనలేకపోతుంటుంది. దీక్ష మంచి శారీలో నిండుగా రెడీ అయితే, స్వప్న లంగా ఓణిలో సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి అందంగా, క్యూట్‌గా కనిపిస్తుంటుంది.
ఈ లంగా ఓణిలో నేను ఎలా ఉన్నానక్కా అని అడుగుతుంది స్వప్న. నీకేంటి బంగారానివి, మంచి రంగుంటావు. నేను కూడా నీ రంగుతో ఉంటే బాగుండేదేమో అని అంటుంది దీక్ష కాస్త బాధపడుతూ. ఏంటక్కా నేనిలా రెడీ అయ్యి నిన్ను బాధ పెడుతున్నానా అని అడుగుతుంది స్వప్న. ఛ! నేను బాధపడేది దానికి కాదే. నేను కొంచెం రంగు ఉండుంటే యష్ తన జీవితంలో నాకు స్థానం ఇచ్చేవాడేమోనని నా అభిప్రాయం అని అంటుంది. రంగు చూసి ప్రేమించే వాళ్ళది నిజమైన ప్రేమ కాదక్కా. అలాంటి మనస్తత్వం ఉన్న యష్‌తో నువ్వు విడిపోతేనే మంచిది. అసలు నువ్వు రంగు తక్కువని బాధపడకు. నేను నీకంటే రంగు ఎక్కువ ఉన్నా మొఖ కవలికలో నాకంటే నువ్వే అందంగా ఉంటావు అని అంటుంది. దీక్ష నవ్వి, ఇక్కడ మన అందం గురించి మాట్లాడుతుంటే అక్కడ అమృత ఎదురు చూస్తూనే కూర్చుంటుంది. అమ్మా నాన్నకి చెప్పి బయలుదేరదాం పదా అంటూ ఇద్దరు బయటకొస్తారు. దీక్ష స్కూటీ తీస్తూ, అన్నట్టు నీకు అసలే తొందరెక్కువ. అక్కడికి శృతి యష్ కూడా రావచ్చు కాబట్టి అక్కడ తిన్నగా ఉండు అంటూ చెల్లెలికి జాగ్రత్తలు చెప్తుంది. కానీ స్వప్న కంచు కదా, అక్క మాటల్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తుంది. స్వప్నని ఎక్కించుకొని స్కూటీ మీద వచ్చిన దీక్ష అమృత గృహప్రవేశం ఫంక్షన్ ఇంటి ముందు స్కూటీ ఆపి, నేను బండి పార్కింగ్ చేసి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు స్వప్న అని అంటుంది. అలాగే అక్క అని అంటుంది స్వప్న. అప్పటికి యష్ శృతి ఆ ఫంక్షన్కి విచ్చేసి లోపల అమృత భర్త బంధువులతో మాట్లాడుతుంటారు. సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళని చూసి బంధువులు కూడా కాస్త ఎగ్జైట్మెంట్ అవుతుంటారు. శృతి అదంతా గొప్పగా ఫీల్ అవుతూనే దీక్ష వెంట కంచు కూడా వస్తుందనే విషయం తెలియక దీక్ష రాక కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ యష్ని రాసుకొని పూసుకుంటూ ఉంటుంది. వాళ్ళతో పాటే ఉన్న ఫనీ ఏదో ఫోన్ కాల్ వస్తుంటే కాల్ మాట్లాడుతూ అక్కడి నుంచి బయటకు వస్తుంటాడు. అదే సమయంలో స్వప్న కూడా గుమ్మం దాటుకుంటూ లోపలికి వస్తుండగా సరే ఉంటాను అని ఫనీ కాల్ మాట్లాడి పెట్టేసి చూసుకోకుండా స్వప్న తలకు ఢీ కొడతాడు. స్వప్న తల రుద్దుకుంటూ ఎవడ్రా నువ్వు, కళ్ళు కనిపించడం లేదా అంటూ ముందుకు చూస్తుంది. ఫనీ కూడా తల రుద్దుకుంటూ సారీ అండి చూసుకోలేదు అని అంటూ స్వప్నను చూసి చూపు తిప్పుకోలేక మిస్మరైజ్ అవుతుంటాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి అందంగా ఉన్న తనని కన్నుల నిండా చూస్తుంటాడు. ఫనీ ఆ ట్రాన్స్లో ఉండడం స్వప్న ఆశ్చర్యంగా చూస్తూ హలో మిస్టర్ అంటూ ఫనీ మొహాన చిటికలు వేస్తుంది. దాంతో ఫనీ తేరుకొని తనని చూస్తుంటాడు. నీ పేలాల మొహాన్ని ఎక్కడో చూశానే అంటూ ఆలోచిస్తుంటుంది స్వప్న. ఆ మాటకి ఫనీ ఫేస్ ఒకలా పెట్టుకొని ఏంటి నాది పేలాల ముఖమా అంటాడు. అవును నీది పేలాల ముఖమే, కానీ ఈ పేలాల ముఖం ఎక్కడ చూశాను అని ఆలోచించి హా గుర్తొచ్చింది, నీ పేలాల మొహాన్ని పేపర్లో చూశాను. ఆ కొండముచ్చు ఊసరవెల్లి సినిమాని డైరెక్ట్ చేసేది నువ్వే కదా అని అడుగుతుంది. ఇదండి ఈ ఎపిసోడ్ మీద మీ కామెంట్స్ తెలుపుతూ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.